బేసిక్ తెలుసుకొని చెప్పండి. నేను అడ్వకేట్ ఎం సుదర్శన్ రావు సార్. నమస్కారం సార్. మీ పేరు చెప్పండి సార్. ఏంది సార్ ఇక్కడ కట్టిరు? ఇది ఏంది అన్నట్టు? చాలా బాగుంది సార్. మంచి ఎయిర్ వెంటిలేషన్ ఉంది, అన్నిటికీ సౌలత్ ఉంది. పక్కకే ఎంఎంటిఎస్ మెట్రో. ఎవరన్నా మాకు వస్తానికి చాలా బాగుంది. ఇక్కడ అక్కడైతే పొల్యూషన్ మొత్తం ఇది ఉండే, ఇక్కడైతే ఫ్రీ ఎయిర్ ఉంది. బిల్డింగ్ కూడా హైకోర్టు ఫెసిలిటీస్ ఉన్నట్టు అన్ని సెంట్రలైజ్డ్. వస్తే అసలు ఫుల్ డే ఉండబుద్ధి అవుతుంది కనుక చాలా చాలా ధన్యవాదాలు. ఈ కోర్టు ఇక్కడ తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. మీ పేరు సార్? మీ పేరు? మీరు లాయరా? ఎం సుదర్శన్ రావు. లాయరా? అవును. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు లాయర్గా చేస్తారు? నేను 5 years నుంచి రెగ్యులర్. మొత్తం పైన అయితే ఇక్కడ కోర్టు బాగుందా? చాలా బాగుంది. ఎక్కడి నుంచి రావచ్చు ఇక్కడ? రంగారెడ్డి జిల్లా జేఎన్టీ దగ్గర నుంచి ఏమో మెట్రో జేఎన్టీ దిగగానే తొందరగా ఉంది. ఎంఎంటీఎస్ అయితే ఎవ్రీ 5 minutes 10 minutes ఎంఎంటీఎస్ ఉంది. నిజంగా స్టేట్ గవర్నమెంట్కి ఎవరైతే ఈ కోర్టు గురించి కృషి చేసారో వాళ్ళందరికీ మేమంతా జూనియర్ అడ్వకేట్స్ మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుతాం. అన్ని ఫ్రీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇన్ని ఫెసిలిటీస్ ఏ కోర్టులో లేవు. ఇది ఒక తలమానికం. తెలంగాణకే కొత్త కోర్టులు కట్టించింది ఎవరెవరు? సెంట్రల్ గవర్నమెంటా లేకపోతే ఎవరు? అయితే ఐడియా లేదు సార్. ఓకే సార్. మొత్తం పైన ఫండ్స్ వస్తాయి కనుక లా డిపార్ట్మెంట్, లా మినిస్టర్ నుంచి వస్తాయి కనుక ఫండ్స్ అది అయింది. మొత్తం పైన అయితే లోపల అయితే గదులు బాగున్నాయి. పార్కింగ్ 100 కార్లు వచ్చినా 100 కార్లకు పార్కింగ్ ఉంది. 1000 బైకులు వచ్చినా పార్కింగ్ ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే సార్. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ అండ్ లా డిపార్ట్మెంట్ అండ్ ఎక్స్ ప్రెసిడెంట్స్ అందరికీ ధన్యవాదాలు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము శేర్లింగంపల్లి నుండి వచ్చినాం సార్. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? కొంచెం ప్రాణి నుండి వచ్చినాం సార్. అయితే ఇక్కడ కోర్టు పడ్డది. ఈ కోర్టు పడడం వల్ల ఎలా ఉంది బస్తీ ఏంది అనేది? కోర్టు పడిన తర్వాత హైటెక్ సిటీకి దగ్గర మంచిగా ఉంది సార్. ఇది అందుబాటులో ఉంది, మంచిగా ఉంది. ఇది చాలా మంచిగా ఉంది హైటెక్. ఈ కోర్టు ఇక్కడ రావడం వల్ల ఈ డెవలప్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఇట్లా చాలా హైటెక్ సిటీ కూడా డెవలప్ అవుతుంది. మంచిగా ఉంది సార్. ఇంతకుముందు ఎక్కడ ఉండేది? ఇంతకుముందు ప్రశాంతి నగర్ లో ఉండే, కాలువ పక్కన ఉండేది. అక్కడ అంతా ఇరుకుటం ఉండేగా? అక్కడ పార్కింగ్ లేకుండా ఉండే. మంచిగా ఇది మంచిగా ఉంది పార్కింగ్ ఏరికే. మొత్తం పైన అయితే ఈ ఏరియాలో ఇది వచ్చినందుకు ఈ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది అన్నమాట. డెవలప్మెంట్ బాగుంది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ ఏరియా అనమాట, ఇది కోర్టు ఏరియా అనమాట. ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది. రోడ్ వేశారు, కొత్తగా రోడ్ వేశారు. ఇది అంబేద్కర్ నగర్ అనమాట. ఈ అంబేద్కర్ నగర్లో ఉంది ఇది కోర్టు. ఈ చెరువు పేరు ఎర్ర చెరువు అంట. చెరువు ఇది మొత్తం ఆనుకొనే ఉంటుంది ఈ బస్తీకి. కోర్టుకు ఆనుకొనే ఉంది ఈ చెరువు కూడా. ఈ చెరువు పక్క పంటే రోడ్ వేశారు. ఇక్కడ ఈ కనిపించే బిల్డింగ్లు కూడా యశోద హాస్పిటల్ పక్కనే ఉంటాయన్నమాట. వేశారు రోడ్ కూడా, కొత్తగా రోడ్ వేశారు. ఇదంతా ఇదో ఇది కనిపించేది అక్కడ లాంగ్లో ఉండేది హైకోర్టు కోర్టు ఇది అనమాట. ఈ కోర్టు ఎక్కడ అంటే ఇది అంబేద్కర్ నగర్లో ఉంది ఈ కోర్టు. ఈ రోడ్ కూడా కొత్తగా చేశారు, పీసీస్ రోడ్ ఇది. ఇగో ఇదొక చెరువు. ఒక బిల్డింగు ముందర ఉన్న చెరువు ఇది. దాని పక్కల యశోద హాస్పిటల్ అది. దాని పక్కల బిల్డింగ్ ముందర ఉన్నది ఇజ్జత్ నగర్, కానమెట్టు, కొండాపూర్ అనమాట. ఈ చెరువు పక్కల కనిపించేది వంతెన. అది కుకుట్పల్లికి పోయింది. హైటెక్ సిటీ నుంచి డైరెక్ట్ కుకుట్పల్లికి పోతుంది వంతెన అది, బ్రిడ్జి. ఈ బ్రిడ్జి కిందికి వెళ్ళే ఇక్కడ ఈ కోర్టుకు రావడానికి అవకాశం ఉందన్నమాట. కుకుట్పల్లి నుంచి రావచ్చు, ఇటు హైటెక్ సిటీ నుంచి కూడా రావచ్చు అనమాట. ఇది చెరువు, ఎర్ర చెరువు ఇది. ఇది ఇప్పుడు కొత్తగా పడ్డది ఇది కోర్టు. ఇక్కడ ఎవరికి తెలియదు చాలా మటుకం. ఇది కొత్తగా ఇప్పుడిప్పుడే షిఫ్ట్ అయింది. ఫస్ట్ అక్కడ ఉండే మన కుకుట్పల్లిలో ఉండే కోర్టు అది. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ షిఫ్ట్ చేశారు ఇప్పుడే కొత్తగా. ఇక్కడ బండ్లు పెట్టుకోవడానికి కూడా మంచి అవకాశం. చూడండి ఎన్ని వేల బండ్లు పెట్టుకోవచ్చు. వాతావరణం కూడా చెట్లు గిట్లు బాగుంటాయి, చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ వేల బండ్లు, కార్లు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ
కోర్టు దగ్గరికి ఈ బైకులు ఇక్కడ కార్లు బైకులు ఇక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు అక్కడికి. బైకులు అన్నీ ఇక్కడ పార్క్ చేసి అక్కడ బిల్డింగ్ పార్క్ చేసి అక్కడ బిల్డింగ్ దగ్గరికి కోర్టు దగ్గరికి పోవడానికి అవకాశం అనమాట. ఇవన్నీ బండ్లు కార్లు ఇక్కడ ఆపి కోర్టు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు. చూడండి చాలా బాగుంది, విశాలంగా ఎన్ని బండ్లైనా కార్లైనా ఇక్కడ పెట్టవచ్చు.